రోజు అసెంబ్లీకి వెళ్లండి, సర్కార్ను నిలదీయండి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం. పోరాడాల్సిన అంశాలపై ఎల్పీలో చర్చించి సభలోకి పోవాలి. సభ్యుల సమన్వయం చేసేందుకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్లను నియమిస్తాం. 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ చేసింది 4 లక్షల కోట్ల అప్పులే. 14 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 1,50,000 కోట్లు అప్పు చేసింది. అయినా హామీలను అమలు చేస్తలే. దీనిపై గట్టిగా ప్రశ్నించాలి. ఈ సర్కార్పై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని వ్యాఖ్య. రోజు అసెంబ్లీకి వెళ్లండి, సర్కార్ను నిలదీయండి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు రోజు అసెంబ్లీకి తప్పకుండా హాజరు కావాల్సిందని, సభ ప్రారంభం అర్ధగంట ముందే 9:30 కల్లా అసెంబ్లీకి చేరుకోవాలని ఆ పార్టీ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. పోరాడాల్సిన అంశాలపై రోజు ఉదయం ఎల్పీలో సమావేశం పెట్టుకుని చర్చించి అనంతరం సభలోకి వెళ్లాలని సూచించారు. సభలో మాట్లాడాల్సిన అంశాలపై పూర్తిగా అధ్యయనం చేయాలన్నారు. సమస్యలపై సభలో సమర్థవంతంగా నిలదీసేందుకు, ప్రజా సమస్యలపై పోరాడేందుకు సభ్యులను ఎప్పటికప్పుడు సమన్వయం చేసేందుకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ నియమిస్తామని ఆయన చెప్పారు. మంగళవారం తెలంగాణ భవన్లో పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల బీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి నిర్వహించారు. దాదాపు 3 గంటల పాటు సాగిన ఆ సమావేశంలో అసెంబ్లీ సమావేశం అనుసరించి వ్యూహాలపై వారికి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం 4 లక్షల కోట్లు అప్పు చేసింది. కాంగ్రెస్ సర్కారు మాత్రం 14 నెలల్లో 1,50,000 కోట్లు అప్పులు చేసిందని వ్యాఖ్యానించారు. అప్పుల విషయంలో ప్రభుత్వానికి ధీటుగా కౌంటర్ ఇవ్వాలని, ఈ సర్కార్ భారీగా అప్పులు చేసిన హామీలను అమలు చేస్తలేదు, అమలులో విఫలమైంది, దీనిపై నిలదీయండి అని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు కేసీఆర్ సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అయింది. రైతుల్లో అది స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొన్న రైతు బంధు, సాగునీరు ఇవ్వకుండా రైతులను సర్కార్ తీవ్రంగా ఇబ్బంది పెడుతుందని, కాళేశ్వరాన్ని బంద్ పెట్టి రైతులకు నష్టం చేస్తుందని మండిపడ్డారు.